తెలంగాణలో ఇవాళ ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. అందులోనూ హైదరాబాదులో. ఇంకా చెప్పాలంటే ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ధర్నా చౌక్‌లో. అక్కడ విశేషం ఏంటంటే, ఆ ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. నిరసన ప్రదర్శన చేశారు. ఇది వినటానికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అదే కాంగ్రెస్ నాయకులు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయటం అనేది నిజంగానే ఆశ్చర్యకరమైన పరిణామమే. అయితే ఇది ధర్నా చౌక్ అనేది మనందరికీ తెలుసు. అది గత కొన్ని సంవత్సరాలుగా చాలా వార్తల్లోకి వచ్చింది. ధర్నా చౌక్‌లో నిరసన ప్రదర్శనని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో నిషేధించింది. దాని మీద హైకోర్టు దాకా వెళ్ళటము, హైకోర్టు తీర్పులు ఇవ్వటము, ఈ మధ్య కాలంలో ఈ హైకోర్టు తీర్పులు ప్లస్ నిషేధాల మధ్యకాలంలో అసలు ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ధర్నాలు చేయకూడదని చెప్పి ప్రభుత్వం నిషేధించటము, చివరికి ఒత్తిడి మీద సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఎక్కడో దూరంగా మీరు కావాలంటే ప్రదర్శనలు చేసుకోండి, ధర్నాలు చేసుకోండి, దీక్షలు చేసుకోండి అని చెప్పడము, దానికి కూడా నిరసనలు వ్యక్తం అవటం, ఇదంతా కూడా గతకాలపు చరిత్ర. ఇది మనందరికీ తెలుసు. అయితే ఇవాళ మరి కాంగ్రెస్ హయాంలో మనకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజాస్వామ్యం మేము పరిడవిల్లింపజేస్తామని చెప్పింది. అట్లాగే స్వేచ్ఛనిస్తాము. అన్ని పౌర సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎవరైనా సరే స్వేచ్ఛగా దీక్షలు చేసుకోవచ్చు, నిరసనలు చేసుకోవచ్చు, ధర్నాలకు మేము అనుమతిస్తామని చెప్పి అది ఎన్నికల సందర్భంగానూ ప్రచారంలో చెప్పింది. తర్వాత కూడా అటువంటి సంకేతాలు ఇవ్వటమే కాకుండా అటువంటి కొన్ని సన్నివేశాలను వావి రద్దు చేసి మరి తను చెప్పిన మాట, ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కానీ ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అదే కాంగ్రెస్ నాయకులు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు, నిరసన ప్రదర్శన చేశారు. దీనికి కారణం ఏంటంటే, ఇది ఢిల్లీ వ్యవహారం నిజానికి సంబంధించి. ఇది రాష్ట్ర సమస్య కాదు, ఢిల్లీ వ్యవహారం. ఢిల్లీలో ఏంటి, పార్లమెంటులో ఆ మధ్య ఒక ఇద్దరు ఆగంతకులు పొగని లోక్సభలోకి వచ్చి పొగను విరజిమ్మటము, అది భద్రతా వైఫల్యం కింద ప్రతిపక్షాలు దాని మీద గగ్గోలు పెట్టడము, చివరికి అది చిన్న చిన్న ఇష్యూనే పెద్ద ఇష్యూ అయిపోయి దాదాపు 3 రోజుల్లో 146 మంది ఎంపీలని అటు ఉభయ సభల్లో, లోక్సభ అండ్ రాజ్యసభలో కూడా వాళ్ళని సస్పెండ్ చేయటము ఒక పెద్ద విశేషంగా చరిత్రగా నిలిచిపోయింది ఆ సంఘటన ఈ మధ్యకాలంలో. ఇంకా చెప్పాలంటే గత కొన్ని దశాబ్దాల్లోనే ఇంతమందిని భారీ ఎత్తున సస్పెండ్ చేసిన సంఘటనలు లేవు. సో దీని మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఉవ్వెత్తున నిరసన ప్రదర్శనలు జరుపుతున్నాయి. ఇంకా ముఖ్యంగా ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నది. దాదాపు మోరార్లెస్ కాంగ్రెసే భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తున్నది. ఆ కాంగ్రెస్ నేతృత్వంలో ఇవాళ ఢిల్లీ స్థాయి నుంచి రాష్ట్రాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరపాలి. అంటే ఒకటి దేశ భద్రతా వైఫల్యం మీద, రెండోది ఏకపక్షంగా భారీ ఎత్తున ఎంపీలని బహిష్కరించడము, సస్పెండ్ చేయటము, ఈ 2 అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పి ఇండియా కూటమి నిర్ణయించింది. ఆ ఇండియా కూటమి నిర్ణయంలో భాగంగానే ఢిల్లీలో ఇవాళ జంతర్ మంతర్ దగ్గర కూడా కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కలిసి ధర్నా చేసినాయి. అందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి, ఆపు ఎంపీలు, లెఫ్టిస్టులు వీళ్ళందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఆ నిర్ణయంలో భాగంగానే దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి పార్ట్నర్స్ అందరూ కలిసి ధర్నాలు చేశారు. ఆ ధర్నాల్లో భాగంగానే ఇవాళ హైదరాబాదులో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అండ్ లెఫ్టిస్ట్ సిపిఐ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ ధర్నా చేశారు. ఆ ధర్నాకి ఇంకొక విశేషం ఏంటంటే, ఏదో కాంగ్రెస్ నాయకులు, మామూలు స్థాయి నాయకులు, చిన్న చిన్న నాయకులు పార్టిసిపేట్ చేయటం కాకుండా సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు దానికి హాజరవ్వటం అనేది మరీ విశేషము. దాంతోపాటు ఇతర సీనియర్ లీడర్లు కూడా అటెండ్ అయినారు. వి హనుమంతరావు గారు తదితరులు, మధు యాష్కి గారు వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యి ఆ ధర్నాని సక్సెస్ చేశారు. ఇంకా భట్టి విక్రమార్క గారు అటెండ్ అవ్వటంలో పరమార్థం ఏంటంటే, రాష్ట్ర కాంగ్రెస్ ఢిల్లీ నాయకులు ఇచ్చిన పిలుపుని ఎంత సీరియస్గా వాళ్ళు తీసుకున్నారు, పరిగణలోకి తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్ చేశారు అనే దానికి భట్టి విక్రమార్క గారి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి హాజరవటం అనేది దీనికి ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తున్నది. అందువల్ల కాంగ్రెస్ ఏ ధర్నా చౌక్లో అయితే
నిరసనలు, ధర్నాలు ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాడిందో, అదే కాంగ్రెస్ పార్టీ అదే ధర్నా చౌక్‌లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక నిరసన ప్రదర్శనలు నిర్వహించడం అనేది ఈ ఆసక్తికర పరిణామంలో ఒక భాగం అన్నమాట.